బాయ్ 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 బేటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చేస్తాను జా తర్వాత టైం అయితే 7:40 అయితే అవుతుందండి. హాయ్ హలో అండి, అందరు బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా టైం వచ్చేసి 7:40 అయితే అయింది కదా. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి, ఒక్క పూట బడులు కాబట్టి. ఇంకా 7:30 7:45కి స్కూలు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడే దగ్గరే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతారు. టిఫిన్ కూడా స్కూల్లో తెప్పించుకుంటారంట. అయితే ఇద్దరైతే బయలుదేరారు. ఇంకా నేనైతే 4ంటికి అలా లేచాను పొద్దున. ఇంకా 4ంటికి లేచి ఇంకా అదే సెహరీ చేసుకున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే వాళ్ళ ఉండలేదు ఒక్క పొద్దులు. ఎందుకంటే ఇంకా తనకు కొంచెం బాగాలేదు కాబట్టి ఆపుదాంలే 1 రోజు 2 రోజులు అనేసి తనకైతే లేపలేదు. వాళ్ళ నాన్న వద్దన్నారు. ఇంకా నేను పొద్దున లేచాను, సెహరీ చేసుకున్నాను పొద్దున. నిన్న చెప్పాను కదా మా అబ్బాయి మటన్ తీసుకొచ్చాడు అనేసి. మటన్ అయితే తెచ్చాడు కదా. నిన్నైతే మటన్ కర్రీ చేశాను. ఇంకా రాత్రి తిన్నాము. పొద్దున సెహరీలోకి సరిపోయింది. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నా అంట్లు కూడా తోమేసుకున్నాను. కాసేపు పనుకొని, వాళ్ళు వచ్చేది 12:30కి కదా. కాసేపు పనుకొని లెగుద్దాము అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు పనుకుందాము. నేను కళ్ళు చూశారు కదా, నిద్ర వస్తుంది. మామూలుగా అయితే సెహరీ చేసుకొని 4ంటికి అలా తినేసి 5ంటికి అదా వేస్తారు కదా, నమాజ్ చదువుకొని కాసేపు తస్బీ దేవుడిది చేసుకొని కాసేపు పనుకుంటాను. పనుకొని 6:30కి అలా పిల్లలు లేపుతారు. మా అమ్మాయి లేపిద్ది జడేయమని. జడేస్తే తనే రెడీ అయ్యి వెళ్ళిపోద్ది. ఇంకా మళ్ళీ నేను కాసేపు పనుకొని 9ంటికి అలా అయితే లెగుస్తానండి. వాళ్ళైతే పనుకోలేదు. ఇంకా అందుకనే నిద్ర వస్తుంది. కళ్ళు చూశారు కదా. నిన్నైతే ఒకళ్ళు కామెంట్ చేశారండి. ఒకళ్ళే చేశారు, 4 సార్లు కామెంట్ చేశారు. అంటే ఒకళ్ళే చేశారు కామెంట్ అయితే. జ్యోతి అని చెప్పారు, హాయ్ చెప్పారు. హాయ్ అండి మీకు కూడా. అయితే జ్యోతి అనే పేరు, ఛానల్ పేరు అయితే ఉంది జ్యోతి అనేసి. నేను అదైతే ఇది చేస్తే రాలేదు, నాకు ఛానల్ అయితే రాలేదండి. అయితే మా పిల్లలు, నాకైతే రాదు, మా పిల్లలే చదువుతారు. మా పిల్లలకు చూపించాను, ఏంటో కామెంట్ వచ్చింది చూడండి అంటే. వాళ్ళు చదివారు కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు. మొత్తము ఏంటి లెటర్స్, అదే అక్షరాలు మొత్తం కలిపి ఉన్నాయి, మాకు అర్థం అవ్వలేదమ్మా అనేసి అన్నారు. అంటే మీరు చేసిన కామెంట్ మా అమ్మాయికి అయితే అర్థం అవ్వలేదండి. జ్యోతి గారండి, జ్యోతి అని అనుకుంటున్నాను. ఛానల్ పేరు అయితే జ్యోతి, మరి మీ పిల్లల పేరో మీ పేరు అయితే తెలీదు. అయితే ఇంకా మీరు ఏం కామెంట్ చేశారో మా పిల్లలకైతే అర్థం అవ్వలేదండి, నాకైతే తెలీదు. వాళ్ళు చదివి చెప్తే నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థం అవ్వలేదు. హాయ్ చెప్పారు, రిప్లై ఇమ్మన్నారు, చెప్పండి అన్నారు అనేసి చెప్పారు మా పిల్లలు. కానీ ఏం పెట్టారో వాళ్ళకైతే అర్థం అవ్వలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, మా పిల్లలు చదివి నాకు చెప్తారు, నేను మళ్ళీ మీకు చెప్తాను. మీరేం చెప్పారో దానికి బట్టి నేను చెప్తాను. నాకు అర్థమైనంత వరకు అయితే ఛానల్ మీరు పెట్టారు అన్నట్టుగా నాకు అర్థమైంది. మనీ అని కొంచెం అర్థమైంది. ఇంకా దాని తర్వాత అయితే అంటే వాళ్ళు చదివింది నాకు చెప్పారు, ఇలా అనేసి ఉందమ్మా అనేసి. కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు పెడితే మా పిల్లలు చదివి నాకు చెప్తారండి. మా స్పెల్లింగ్స్ కూడా తప్పుగానే ఉంటాయి. ఎవరికి వాళ్ళకి అర్థమైంది కానీ వేరే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ స్పెల్లింగ్స్ కూడా మా పిల్లలే టైప్ చేసేది, వాళ్ళే వీడియోస్ పోస్ట్ చేస్తారు, వాళ్ళే పెడతారు కాబట్టి. ఇంకా మా అమ్మాయి అయితే 9th క్లాస్, తనకైతే చూపించాను ఇలా వచ్చినాయి అమ్మ అనేసి కామెంట్స్. తనైతే చెప్పింది నాకు అర్థం అవ్వలేదమ్మా, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి అని చెప్తుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, మా అమ్మాయి చదివి నాకు చెప్పిద్ది, నేను మీకు మళ్ళీ రేపటి వీడియోలో చెప్తాను. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇస్తే మా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.